టికెట్ ఇవ్వలేకపోయాం గురుజాల. ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి జడ్పీటీసీ ఇచ్చారు, ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం విప్పించారు, ఇంతగా గౌరవించారు. అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపూరితం చేసి నువ్వు పార్టీ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు. ఏదో జంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని, యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు, అది కూడా ముంచారు కదంటయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు. నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీటర్స్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్తారు, ఇలా మోసాలు చేయరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే తులసి మొక్క అంటే మేము గంధాయి మొక్కడం నేను మనం చేస్తున్నా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారే కాదు, నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు. ఏం గొప్పవాడో నాకు అర్థం కాల. ఒకసారి తిరిగేమో నీ చరిత్ర, ఆయన చరిత్ర, వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారో తెలిసింది. ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు, చాలా పెద్ద మనిషి, చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని. నేను ఎట్లా తిట్టాడో గుర్తు మర్చిపోతావు. నీకే సిగ్గు శరమ లేదు. రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గు లేదు. నిన్ను వాడు వీడియోని తిట్టాడు, సమ్మగా ఉంది నీకు పక్కన చేసేటప్పటికి. ఎవడు పోతే ఎవడు నమ్ముతాడు? నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను నీకు ఒక్కటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనవి చేస్తున్నా. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ, దే ఆర్ నాట్ తెలుగుదేశం ప్రోడక్ట్స్, దే ఆర్ ఆల్ కాంగ్రెస్ ప్రోడక్ట్స్. లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్. వీళ్ళు మీ దగ్గర ఉంటారు అనుకున్నారా? మన ఛాన్స్ వస్తే మళ్ళా గొడవలు లేపేస్తారు. మాలాగా సిన్సియర్గా ఉండే మనుషులు కాదు. నాలాగాను, అనిల్ కుమార్ గారు లాగాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని శిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు. ఈ పార్టీలో ఛాన్స్ దొరికితే ఆ పార్టీలోకి పోతారు. చూశాక చరిత్ర. అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలంటే మేము గంధాయి మొక్కలు అంటే ఏం పోయేగాలం వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి? నాకు అర్థం కాలేదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం, మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవట్లేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని? యూజ్ అండ్ త్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు. యూజ్ అండ్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి? ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశావు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు, నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలుడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి, అధికారంలో పోయిన వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చేస్తున్నాం. అదేమంటే హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెలా? చెప్పు సమాధానం. హూ కిల్డ్ కోడెలా? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి, మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు, నువ్వు మరుగున పడిపోయావు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణిన తర్వాత ఆ గ్యాప్లో ఒక 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మ్యానిపులేటర్ కాదు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది. నీ ఆరిపోయే దీపాన్ని వెలుగుకొని ఎంత చించుకున్నాడా నిన్న తన నోరంతా.
చించుకుని పెద్దగా అరుస్తాడు, తమ్ముడు అంటాడు. ఏంటో మధ్య మధ్యలో, తమ్ముడు అవునా కాదా, అధికారంలోకి వస్తామరా, అనుమానం అతనికి అధికారంలో రామని. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది. కానీ ఏదో మసిపూసి మారేడుగా చేసి నీ కేడర్ను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు, మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు నీకు దిక్కయ్యారు తప్ప అసలు నీ క్యాండిడేట్లే లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు. వైసీపీకి ఉండాలని పల్నాళ్ళు ఎలా కాపులు ఉంటారో చూస్తా. అయ్యో కాపులు కూడా చేసుకొని నిజమమ్మల్ని అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలో రావు, అది వేరే విషయం. ఏదేదో పెద్ద పెద్ద భింకాలు పలికేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది. ఏదో తగాదా కూరులాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. ఏమని? తాకట్టులో సచివాలయం, జగన్ సర్కార్ మరో రుణం. ఏం పోయేగానే వచ్చినాయా మీకు? అర్థం పర్థం ఉందా? పచ్చి అబద్ధాలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పచ్చి అబద్ధాలు, పచ్చ అబద్ధాలన్నీ పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం, గోబెల్ ప్రచారం అంటారే. ఆంధ్రజ్యోతిలో రాయటం, ఈనాడు క్యారీ చేయటం, టీవీ5 చెప్పటం, ఈనాడు చెప్పటం, చంద్రబాబు నాయుడు మాట్లాడటం. ఇదే అక్రమం. సెక్రటేరియట్ని తాకట్టు పెడతారా? ఏం పోయేగానే వచ్చిందే? పచ్చి అబద్ధాలు రాస్తారు. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన మాట అవాస్తవం. ఏదో మాట్లాడుతూ ఉన్నది. ఇలాంటి పిచ్చి రాతలు, పచ్చరాతలు, పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో మొన్ననే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు, రాధాకృష్ణ, రామోజీరావు, అసలు పత్రికా విలువలే మర్చిపోయారు. ఏదో తప్పుడు కేసు రాసేయటం, ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం చేయటం. కానీ మీ 2 పత్రికలు, మీకున్న 3 టీవీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయడం, చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, వీరుడు, సూర్యుడు అని రాసి పైకి లేపడం, తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఈ బండారం బయటపడిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కాకపోతే వాస్తవం లేదు. రోడ్డు ప్రమాదం జరిగింది, 3 చనిపోయారు, అక్కడ రైలు టయానికి రాలేదు, ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు, వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి, పోగొట్టుకున్నారు. పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటాడు? చంద్రబాబు మాకు వార్నింగ్ ఇవ్వటం, మా సంగతి తెలుస్తానంటాం, పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో, పల్నాడులో మీరు ఎలా ఉంటారో, ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, వ్యక్తిగతంగా కొన్ని కాలాలలో మడ్డలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయ కక్షలు ఎక్కడా జరగలేదు.